రేపటి రోజున ఏఐ వల్ల జాబ్స్ అంటూ పోతే మనం ఎవరిని అడగాలి? ఆప్షన్ 1 వచ్చేసి పాలసీ మేకర్స్, అంటే ఎంపీస్, ఇప్పుడున్న గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీస్ కానివ్వండి, ఈ పాలసీ మేకర్స్ అనేది ఆప్షన్ 1. అసలు ఈ పాలసీ మేకర్స్ ని మనం ఎందుకు ఈ ఆప్షన్స్ లో జాయిన్ చేయాలి అంటే, ఏఐ అనేది ఒక మ్యాన్ మేడ్ థింగ్. నేను ఒక డీటెయిల్డ్ వీడియో అంటూ చేశాను, లింక్ కూడా ఇస్తున్నాను. అండ్ దీని ఒక కంట్రోల్డ్ వేలో ఏఐ యూజ్ చేసుకొని మనం అసలు ఎప్పుడెప్పుడు ఎట్లాంటి టెక్నాలజీ ఏఐని మనం అలౌ చేయొచ్చు అనే దానికి ఒక బోర్డు అంటూ అవసరం. సో దాన్ని అంటూ క్రియేట్ చేయనందువల్ల మేబీ ఎక్కువగా మెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ పాలసీ మేకర్స్ ఈస్ ద వన్ పర్సన్ టు బ్లేమ్. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఈ ఏఐ క్రియేటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మనం ఆప్షన్ 2 కింద పెట్టుకుందాం. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి ఈ యూజర్స్, అంటే ఏఐ అనేది ఎంతో మనీతో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. యూజర్స్ అంటూ లేకపోతే ఏఐ అనేది, అంటే ప్రతిదీ కూడా ఒక మానిటరీకి సంబంధించిన బెనిఫిట్ తో ఉంటుంది కాబట్టి దాదాపుగా యూజర్స్ అంటూ లేకపోతే ఏఐ అనేది ఉండదు. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మనం, అంటే మీరు మనం అనగానే యూజువల్ గా ఏంటంటే ఎక్కువగా మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం జస్ట్ ఈజీగా మనల్నే అని చెప్పి అనుకుంటారు. కాకపోతే మీరు ఈ అన్ని కూడా డీటెయిల్డ్ గా ఆలోచించి మీరు మీ ఆప్షన్ ఏంటి, అంటే మనం ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనల్ని ఎందుకు మనం ఈ ఆప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను అంటే, మనం ఈ ఏఐ కంటూ అప్గ్రేడ్ కాకపోవడం. సో ఏఐ కంటూ అప్గ్రేడ్ అవుతారు, కొంచెం ప్రయత్నాలు అందరూ చేస్తారు, బట్ వాళ్ళని ఎవరు నమ్ముతారు? వాళ్ళకి జాబ్స్ ఎక్స్టెండ్ చేయడం కానీ, జాబ్స్ ఇవ్వటం కానీ, లేకపోతే తీసేయకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో అంటూ జరగవు. వాళ్ళ యుగోస్ ను బట్టి, లేకపోతే వాళ్ళ కంపెనీ పొజిషన్స్ ను బట్టి ఈ ముసుగులో ఎక్కువగా వాళ్ళు తీసేయటం అంటూ జరుగుతుంది. కాబట్టి సో ఈ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవటం అనేది ఒక ఆప్షనే, బట్ అది ఎంతవరకు అనేది, అంటే ఈ 4 ఆప్షన్ లో మీరు అసలు ఏ ఆప్షన్ అనేది అసలు ఫస్ట్ పొజిషన్ లో వస్తుంది, తర్వాత ఏంటి అనేది మీరు ఇవ్వండి. లేకపోతే అసలు ఒక ఆప్షన్ కింద అసలు ఏ ఆప్షన్ ని మనం ఎక్కువగా బ్లేమ్ చేయాలనేది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో.